వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. భారత్కి పాకిస్తాన్కి మధ్యలో యుద్ధం జరిగితే ఏ విధంగా ఉండబోతుంది? కాసేపట్లో ప్రధాని మంత్రి మోదీ గారు సమావేశం పెట్టబోతున్నారు. మరి ఈ సమావేశంలో ఏం మాట్లాడబోతున్నారు ఏంటి అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. నమస్తే అండి సార్. ఇప్పుడు ఈ యుద్ధానికి సంబంధించి ప్రధాని మంత్రి మోదీ గారు ఒక సమావేశం పెట్టబోతున్నారు. మరి ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, ఎలాంటి మాటలు మాట్లాడబోతున్నారు? యాక్చువల్గా నిన్న జరిగింది ఏంటంటే, ఇప్పుడు కొత్తగా వచ్చిన వాదన ఏంటి, యుద్ధం వాతావరణం ఎందుకు వచ్చింది? ఫస్ట్ అటాక్ జరిగింది. పెహల్గామ్ అటాక్ నుంచి మొదలుకొని దఫదఫాలుగా రోజుకొక వార్త వింటూ ఉన్నాం. ఇప్పుడు రీసెంట్లీ జిప్ లైన్ ఆపరేటర్ ఏదో అన్నాడు, అతనికి దీనికి ఏదో సంబంధం ఉంది, లింక్ ఉంది అనేది వస్తుంది. అది మామూలుగా ఒక అబ్బాయి వాళ్ళ పేర్లు వద్దులే, వాళ్ళ ఫ్యామిలీతో పాటు వస్తే తనేం చేశాడు, ఆ జిప్ లైన్ ఉంటుంది కదా, ఇప్పుడు జిప్ లైన్ ఏంటి, ఆ డబ్బా ఉంటే రోప్ వే, అది ఈ జిప్ లైన్ ఏంటి, జస్ట్ డైరెక్ట్ మనం అది పట్టుకోవాలి, కూర్చోపెడతారు, మరి గాల్లో తేలినట్టు ఉంటుంది. అది ఒక మనిషి వెళ్ళగలడు. ముందు వాళ్ళ వైఫ్ పిల్లల్ని పంపిస్తే తర్వాత 2 జంటలు వెళ్ళాయి. ఆ తర్వాత ఈయన ఎక్కాడు. ఎక్కి వెళ్ళేటప్పుడు ఆ ఆపరేటర్ వాళ్ళ మతానికి సంబంధించిన లాంగ్వేజ్లో ఏదో ఒక పదం అన్నాడు, దేవుణ్ణి ఉద్దేశించండి, లైక్ దేవుణ్ణి ప్రార్థించినట్టుగా. ఆ పదం బేసిక్గా వాళ్ళు ఏదో సాధిస్తే జై అన్నట్టుగా అన్నాడు. ఒకవేళ భయంతో అనున్నాడు అనుకో, ఇంకోలాగా అంటారు, ఆ మాట అనరు. కాబట్టి తనకి తెలిసే ఇది జరిగింది, జిప్ లైన్ ఆపరేటర్ కూడా ఇందులో భాగస్వామ్యం ఉంది అని చెప్పాడు. ఆ వీడియోలో చూస్తే, సెల్ఫీ వీడియోలో ఆల్రెడీ అప్పటికే వ్యాలీ మొత్తం, బైసరన్ వ్యాలీ మొత్తం వాళ్ళ కంట్రోల్కి వచ్చినట్టుగా ఉంది, ఉగ్రవాదుల కంట్రోల్కి వచ్చినట్టు. తనేం చెప్పాడు, తర్వాత మా వైఫ్ వాళ్ళు అక్కడ, నేను ఇంకా రోప్ పైన ఉన్నాను, ఎవరో ఉగ్రవాది దగ్గరికి వచ్చి వాళ్ళ పేర్లు అడిగి మీరు ఏ మతం అని అడిగి చంపేశాడు, కాల్ చేశాడు. నాకు భయం వేసి నాకు భార్యని పిల్లోడిని కాపాడుకోవడానికి ఆ 15 అడుగుల నుంచి దూకేశాను. అట్లా వాళ్ళని పట్టుకొని వెళ్ళాను. ప్రాణాలు అయితే కాపాడుకోలేదు, బట్ ఏదో కొంచెం అక్కడ ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం అయితే చేశాను అని అయితే తను చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఇది విన్న తర్వాత ఆల్రెడీ ఇట్ వాజ్ ప్లాన్డ్. మరి మనం ఏం చేస్తున్నాం అనేది మోడీ గారికి అనిపించింది. అంటే లైక్ ఎట్లా అంటే, ఇప్పుడు దాడి జరిగితే ఇప్పుడే ఎవడో వచ్చి చేశాడని కాదు, ఎప్పటి నుంచో రెక్కి నిర్వహించి కూడా ఉంటారు కొంతమంది. వాళ్ళంతా ఆర్మీ డ్రెస్లోనే ఉన్నారు. లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాంబు పేలుడు జరిగింది. ఆ రోజు టూరిస్టులు అక్కడ ఒక 1000 మంది ఉన్నారు. 1000 మంది టూరిస్టుల డీటెయిల్స్ తీసుకుంటారు. ఎంతమంది ఫ్లైట్లో వచ్చారు, ఎంతమంది ట్రైన్లో వచ్చారు, ఎంతమంది రోడ్డు మార్గాన వచ్చారు, ఎంతమంది ఆల్రెడీ వచ్చి ఉన్నారు. అంటే ఆ రోజు వచ్చిన టూరిస్టులే కాదు, ఆల్రెడీ అక్కడ ఉన్న వాళ్ళు. నెక్స్ట్ వాళ్ళ డీటెయిల్స్ ఏంటి, ఏ ఉద్దేశంతో వాళ్ళు వచ్చారు, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ ఏంటి, అవన్నీ జల్లడబడతారు. ఆ తర్వాత అక్కడ స్థానికంగా ఈ మొక్కజొన్న కంకి కాల్చేవాడో, లేకపోతే ఇంకెవడో పీచు మిఠాయి అమ్మేవాడో, ఐస్ క్రీమ్ అమ్మేవాడో ఉంటాడు. ఎవరైనా 5-6 months నుంచే ఆ వ్యాపారంలో అమ్ముతున్నారా, ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళు ఉన్నారా? సరే, అమ్మేవాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏ మతానికి చెందిన వాళ్ళు, అక్కడ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళకి ఏమైనా ఎవరితో లింకులు ఉన్నాయా, ఇట్లా ప్రతి ఒక్క అంశం ఈ పిన్ టు పిన్ జల్లెడ చేయాలి. అందుకే ఎన్ఐఏకి అప్పచెప్పారు. సో వీళ్ళు ఈ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కాబట్టి ఏదో కీలకమైన సమాచారం మోడీ గారికి ఇచ్చుండొచ్చు. ఆయన దాన్ని ఇప్పుడు జాతిని ఉద్దేశించినప్పుడు ప్రసంగిస్తూ ఉంటాడు కదా. ఇప్పుడు మనకి కరోనా టైంలోనూ తనే చెప్పింది, అంతకుముందు కూడా నోట్ల రద్దు తనే చెప్పింది. ఇట్లా ఎప్పుడన్నా ఏదైనా కీలకమైన అంశాలు ఉంటే మోడీ గారు బయటకు వచ్చి చెప్పే అవకాశం అయితే మనకు ఉంది, ప్రతిసారి చూస్తున్నాం. అలా ఇతను ఫస్ట్ వాళ్ళందరితో సమావేశం అయ్యి నెక్స్ట్ ఏదో ఒక గొప్ప విషయమే చెప్పబోతున్నాడు. ఆల్రెడీ ఒక డెసిషన్ తీసేసుకున్నాడు యుద్ధం గురించి. ఆ సింధు జలాలని ఆపేశారు. ఇటువైపు మళ్ళిస్తే ఇటువైపు వాళ్ళందరికి కూడా కొంచెం అదేంటిది ఎమర్జెన్సీ ప్రకటించుకునే సిచ్యువేషన్కి వచ్చారు.
నెక్స్ట్ వీళ్ళు ఏం చేయబోతారని. మళ్ళీ ఇంకొక ఊహలు అపోహలు ఏంటంటే పాక్కి చైనా సహాయం చేస్తుంది, ఒకవేళ యుద్ధం జరిగితే అటు ఎంత నష్టం ఉందో ఇటు కూడా అంతే నష్టం ఉంటుంది. అవును. ఇటు కూడా జరుగుతాయి కదా కాల్పులు ఇలాంటివన్నీ. సో చైనా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళకి అవన్నీ అమ్ముతుంది. అండ్ ఇట్లాంటి కొన్ని అంటే వేరే దేశాలు మనకు సపోర్ట్ చేస్తాయా, ఒకవేళ వేరే దేశాలు సపోర్ట్ చేసి ఇదేమన్నా వరల్డ్ వార్ 3కి దారి తీస్తుందా, ఇలాంటి అంశాలన్నీ ఉంటాయి. చాలా సున్నితమైన అంశం ఇది. సో ఇక్కడ ప్రజెంట్ ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళు లేకపోతే మధ్యలో వచ్చిన వాళ్ళు సంబంధం లేని వాళ్ళని అయితే పంపించేస్తున్నాడు. సో ఇప్పుడు అసలు ఏ దాడి జరగకుండానే ట్రంప్ అందరినీ పంపించాడు, మేమే ఉంటాం మీరు అందరు అవసరం లేదని. ఇక్కడ దాడి జరిగిన తర్వాత కూడా వీళ్ళు పంపకపోతే తప్పది. చాలామంది అంటున్నారు అయ్యో పాపం వీళ్ళని ఎందుకు పంపుతున్నారు, అయ్యో పాపం ఆ నీళ్ళు ఎందుకు వదిలేరు, అయ్యో పాపం నీళ్ళు ఎందుకు ఆపారు. మనం ఇంతే, మనం అయ్యో పాపం అనుకున్న ప్రతిసారి మన మీద ఎవడు పాపమండు. అవును, అర్థమైందా? జరగాల్సినవన్నీ జరుగుతూనే ఉంటాయి. మన వాళ్ళు ఇంతే, ఎప్పుడు అంత పెద్ద దాడి జరిగినా సరే వాళ్ళని పాపం వాళ్ళకి నీళ్ళు ఎందుకు ఆపేయమంటారు. అర్థమైందా? ఆ మెంటాలిటీ అవతలోడికి ఉండదు. అక్కడ అందరూ ఒకటే, ఎవరినైనా కాల్చేస్తారు. అది వాడు వీడా వాడా అనేది అనవసరం, ఇంత పిల్లోడా అనవసరం. ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఇట్లాంటి వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలి, ఈసారి తీసుకునే నిర్ణయం ఎలా ఉండబోతుంది, దేశ ఆర్థిక వ్యవస్థ మీద ఏమన్నా పడుద్దా, స్టాక్ మార్కెట్ మీద ఏమన్నా పడుద్దా, ఒకవేళ ఏదైనా అయితే మళ్ళీ దేశం కోలుకోవడానికి ఎంత టైం పట్టుద్ది, ఎంత నష్టం వాటిల్లుద్ది. సరే ఇప్పటికిప్పుడు ఆ నష్టాన్ని మనం భర్తీ చేసుకొని సరే యుద్ధానికి ముందుకు వెళ్దామా, లేదు చూద్దామా, నెక్స్ట్ వీళ్ళు ఏం చేసుకుంటారు. కాంప్రమైజ్ అనేది ఉండదు. ఎందుకు కాంప్రమైజ్ అవుతారు? ఒకసారి ఇక మనం ఆ ఒప్పందాలన్నీ క్యాన్సిల్ చేసుకుని కాంప్రమైజ్ ఉండదు. ఒక్కసారి పాకిస్తాన్ మీద యుద్ధం చేస్తే పాకిస్తాన్ అసలు ఈ యుద్ధాన్ని తట్టుకోగలుగుతుందా అంటే వాళ్ళు అదే పనిగా ఈ పెద్ద పెద్ద బాంబులని తయారు చేసి పెట్టుకున్నారు, ఎప్పుడు ఇసురుదామా అని. సీరియస్లీ ఆ స్లీపింగ్ సెల్స్ కూడా ఎందుకు పెట్టారో తెలీదు. చైనా నుంచి ఏమేమి కొనుక్కున్నావు కూడా నీకు తెలియదు కదా. అప్పుడంటే ఏమోలే, ఏ వస్తువైనా ఇంత కనిపిస్తే అమ్మో అది ఏందో అనుకుంటాం. ఇప్పుడు ఇంత వస్తువులు చాలు అంతంత విధ్వంసాలు చేయడానికి. అండ్ ఈ సాంకేతికత నాలెడ్జ్ ఎక్కువ వచ్చిన తర్వాత ఇట్లాంటి టెక్నాలజీలో ఎక్కువ శాతం చైనా ఉంది. ఇప్పుడు నువ్వు ఏది ఇచ్చినా దాన్ని డూప్ ఎన్సేపులో తయారు చేస్తారు. కాకపోతే మన వాళ్ళకున్న కాన్ఫిడెన్స్ ఏంటంటే చైనా వాళ్ళు ఎన్ని వస్తువులు ఇచ్చినా అది చైనా ప్రోడక్టే కదా, అంటే లైక్ సరిగ్గా పనిచేయవు అనే ఇదైతే ఉంది. ఏదేమైనప్పటికీ మోడీ గారు ఇచ్చే ప్రసంగం ఏదైతే ఉందో ఆయన ఒక అంశం ముందుకు తీసుకొస్తే అప్పుడు మనకు అర్థమైతే దేని గురించి మీటింగ్ ఉండబోతుంది. థ్యాంక్ యూ.